రోజుకొక గంట సైక్లింగ్ చేయాలంటేనే అలసిపోతుంది యువత. అలాంటిది 52 ఏళ్ల వయసు గల వ్యక్తి 12 రోజుల్లో 3758 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి చుట్టేశారు సైక్లిస్ట్ రవీందర్ రెడ్డి. ఎలాగైనా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి యువతకు అంకితమిస్తామంటున్న రవీందర్ రెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్. గంట పాటైనా సైక్లింగ్ చేయాలంటే యువకులైనా అలసిపోయేటువంటి పరిస్థితి. అలాంటిది 52 ఏళ్ళ బండ్లగూడకు చెందినటువంటి బొబ్బా రవీందర్ రెడ్డి నిత్యం ప్రతిరోజు ప్రతి రేస్లో 300 కిలోమీటర్ల సైక్లింగ్ రేస్లో పాల్గొంటుండు. సో ఇతను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 12 రోజుల్లో దాదాపు 3758 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినటువంటి పరిస్థితి. భారతదేశానికి రానున్న రోజుల్లో ఒలింపిక్ పథకం, బంగారు పథకం సాధించాలనేదే బొబ్బా రవీందర్ రెడ్డి లక్ష్యం. సో వారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు సార్ చెప్పండి, ఎన్ని మ్యారథాన్లో పాల్గొన్నారు, అదేవిధంగా ఇప్పటివరకు మీకు ఎన్ని పథకాలు వచ్చాయి, అసలు మీకు సైక్లింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? వరంగల్ జిల్లా చిన్న మారుమూల గ్రామంలో అమ్మా నాన్న చదువురానిటువంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టి 10వ తరగతి తర్వాత ఎర్ర బస్ ఎక్కి వచ్చి హైదరాబాద్లో రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో 1991 పాలిటెక్నిక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. అంటే జీవితంలో ఏదైనా మంచి సాధిస్తే, ఒక మంచి ఏదైనా చదువు కావచ్చు, ఆటలు కావచ్చు, ఒక సొసైటీకి ఉపయోగపడేది, నాకు ఉపయోగపడేది, నా కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఏదైనా ఒక మంచి పని చేస్తే ఒక గుర్తింపు ఉంటుంది. 2012లో నా ఫస్ట్ అన్నప్రాసన మ్యారథాన్లో ఢిల్లీలో 21 కిలోమీటర్స్ 1 hour 45 minutesలో ఫినిష్ చేసిన. నాకు ఏజీ ఉద్యోగం అంతకుముందు ఎటువంటి గ్రామీణ నేపథ్యం, పల్లెటూరు నేపథ్యం, కోచ్ లేడు, గైడ్ లేడు, పిహెచ్డి డిస్టర్బెన్స్ అయిందని చెప్పి, డాక్టరేట్ మిస్ అయిందని చెప్పి ఫ్రస్ట్రేషన్ తోటి మ్యారథాన్లో అప్లై చేసుకున్నా. 1000 రూపాయలు ఫీజు కడితే ఎంట్రీ ఫీజు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళి సండే ఉంటుంది మ్యారథాన్లన్నీ. హాఫ్ మ్యారథాన్ ఫస్ట్ చేస్తే 21 కిలోమీటర్స్ 3 hours ఫినిష్ చేయాలి. 21.1. ఫుల్ మ్యారథాన్ 42.2 కిలోమీటర్స్ 6 hours చేయాలి. నేను 21 ఫస్ట్ అన్న ప్రాసన 1 hour 45 minutesలో. అంటే మై బాడీ ఈజ్ డిజైన్డ్, అంటే మై బాడీ ఈజ్ కస్టమైజ్డ్, మై బాడీ ఈజ్ ఫిట్, మై బాడీ ఈజ్ ట్రైన్ ఫర్ స్పోర్ట్స్ అనేది అప్పుడు అర్థమైంది నాకు. చదువులే కాదు, స్పోర్ట్స్లో కూడా ఐ వాంట్ టు యూజ్ మై బాడీ బ్రెయిన్ ఇంటూ స్పోర్ట్స్ అనేది నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే పిహెచ్డీ లేదు, ఇక మళ్ళీ పిహెచ్డీ చేయను కాలేను. అట్లా మ్యారథాన్లు చేస్తూ 10 రాష్ట్రాలలో భారతదేశంలో 282 మ్యారథాన్లు, 282 మ్యారథాన్స్ చేసిన మొట్టమొదటి భారతీయుని. ఇది మ్యారథాన్ స్టోరీ. ఫుల్ మ్యారథాన్స్ ఒక 14 చేసిన. నాకు కిక్ రావట్లేదు, ఇంకా లైఫ్లో ఇంకా బెటర్మెంట్ కావాలి. అల్ట్రా మ్యారథాన్ చేసిన 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ కూడా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 చేస్తున్నా. అంటే బాడీ ఈజ్ యాక్సెప్టింగ్ మై స్పోర్ట్స్. సమ్మరీ ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి 12 రేస్ కాదు, అది ట్రైనింగ్, ప్రీ ట్రైనింగ్. అసలు నేను రేస్ చేయగలనా లేదా అని 22 డేస్లో 12 డేస్లో హైవే అంతా, డే అంతా హైవేలో భోజనం చేస్తూ, హైవేలో పడుకుంటూ, నైట్ పడుకోవడం, డే అంతా రేస్ చేయడం, సైక్లింగ్ చేయడం, నైట్ పడుకోవడం, హైవే ఫుడ్ తింటూ 22 రోజుల్లో ఫినిష్ చేసిన. ఆ తర్వాత ఇంటికి వచ్చి 1 week డ్యూటీ జాయిన్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు ముంబై, ముంబై టు ఢిల్లీ, ఢిల్లీ టు కలకత్తా, కలకత్తా టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్. 6533 కిలోమీటర్లు చేశాను సైక్లింగ్ 34 డేస్లో. అంటే వరల్డ్ కప్, ఇండియాలో రన్నింగ్ వరల్డ్ కప్కి నేను ఎలిజిబుల్. బట్ నాకు ఎవ్రీడే రేస్ ఆర్గనైజ్ చేయాలంటే కష్టం, 30 లక్షలు ఖర్చు అయింది. సో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పక్కన పెడితే మ్యారథాన్స్లో, సైక్లింగ్లో వరల్డ్ కప్కి నెక్స్ట్ చేంజ్ చేసుకున్నాను. నా బాడీని, నా బ్రెయిన్ని అట్లా మార్చుకున్నాను. సో ఇది చేయగలను. వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ వరల్డ్ కప్ సైక్లింగ్ అమెరికాలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జూన్లో. 5000 కిలోమీటర్లు 12 డేస్లో చేయాలి. దానికి ముందు ఇండియన్ ఆయిల్ రేస్ అక్రాస్ ఇండియా ఏషియా కప్ 12 డేస్లో చేయాలి. 3651 కిలోమీటర్స్ 2023లో నేను 12 డేస్లో ఫినిష్ చేసినాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 51 ఐ అచీవ్డ్ ఏషియా కప్. ఇండియన్ ఆయిల్ రేస్ అక్రాస్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి, డ్రీమ్డ్ ఇట్, బిలీవ్డ్ ఇట్, అచీవ్డ్ ఇట్. 3651 kilometers I finished in 12 days 14 hours. Then 2023 story, qualified for World Cup. వరల్డ్ కప్ వెళ్ళాలంటే నా దగ్గర వీసా లేదు, డబ్బులు లేవు. కారవాన్ తోటి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికీ 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. అంటే నా స్పోర్ట్స్ చరిత్ర ఎట్లా స్టార్ట్ అయిందంటే 600 రూపాయల నుంచి మొదలు పెడితే ఒక 282 మ్యారథాన్లు ఫినిష్ చేసినాక, 3 ట్రయాథ్లాన్స్ ఇండియాలో అన్నీ చేసినాక, వరల్డ్ కప్ ట్రయాథ్లాన్కి వెళ్ళలేక, సో వరల్డ్ కప్ హాఫ్ మ్యారథాన్లో ఇండియాలో చేద్దామంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్, దాన్ని నార్మ్స్ ఇక్కడ లేక, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్ వచ్చినాక, సో ఇప్పుడు ఏషియా కప్ కూడా నెంబర్ 1 వచ్చాను నేను. నన్ను ఒక అంబాసిడర్గా వెళ్తే
పంపిస్తే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తే ఆ ప్లాట్ఫామ్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి స్టేడియం కట్టి 2032 ఒలింపిక్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలి అనేది నా ఒక జీవిత ఆశయం. ఎందుకంటే ఎక్కడో 600 రూపాయలు జీతం కానీ ఒలింపిక్స్ వరకు అంటే నేను ఒలింపిక్స్కి వెళ్ళలేను, నా గేజీ సరిపోవు. బట్ నెక్స్ట్ జనరేషన్కి ఐ వాంట్ టు డూ ఏ థ్యాంక్ఫుల్ జాబ్, సర్వ్ సొసైటీ త్రూ సైక్లింగ్ స్పోర్ట్స్ అనేది ఒక నినాదము. ఇది సైక్లింగ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. సిద్దిక్తో అనిల్, హైదరాబాద్.